ఇలా 71,000 పీజీ సీట్లు పెంచినాం. అంటే ఇంకా డాక్టర్స్ తయారలే, దేశానికి అవసరం ఉందని చెప్పి మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి నేను మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది, నిర్మాణాలు చేపట్టింది, అన్ని రకాల సౌకర్యాలు ఏర్పడిస్తున్నది. దాన్ని మెయింటైన్ చేసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. దాంతోపాటు బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని ప్రాంతాలలో దేవాలయాల మీద దాడులు విపరీతంగా పెరిగినాయి. ఒక దేవాలయం మీద దాడి మర్చిపోకముందే ఇంకో దేవాలయం మీద దాడి జరుగుతూ ఉన్నది. ఎవరికి అడ్డురాని ప్రజలందరూ ఆరాధ్య దైవంగా భావించి ప్రతి సంవత్సరం బోనాల పండుగ నిర్వహించుకునేటువంటి బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళ ప్రభుత్వానికి అధికారులకు భయం లేదు. భయం చూపడతాం మేము కూడా. ప్రభుత్వానికి హిందూ దేవాలయాన్ని కూల్స్తే ఏ విధంగా పరిణామాలు ఉత్పన్నమవుతాయో ఇలా బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కూడట్టిరు కదా. ఇలా హిందూ సమాజం అంతా ఒకటైంది. వేలాది మంది యువకులు ఇలా బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కోసం ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎవరైతే గుడిని కూల్చారో ఫస్ట్ అధికారి సస్పెండ్ చేయండి. ఫస్ట్ ఆ అధికారిని సస్పెండ్ చేస్తేనే మేము ఆలోచిస్తాం. అరే ఇదేం ఇంకా వేరే మతాలకు సంబంధించి కూర్చో దమ్ము మీకుందా? రోడ్డుకు అడ్డంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, ఎన్ని మసీదులు ఉన్నాయి, ఎన్ని చర్చిలు ఉన్నాయి? మేము ఇతర మతస్థులు కూర్చోమని అంటలేము. అరే హిందూ దేవాలయాలే ప్రాణ కోసం ఎందుకు కూర్చున్నారు? ఇవాళ ఓలికి బోనాల పండుగను పవిత్రంగా జరుపుకుంటున్నారు. భాగ్యనగరం పండుగ వాతావరణం ఉంది. ఈ పరిస్థితిలో కావాలని కుట్రలు చేసి వాళ్ళ పెద్దమ్మ గుడిని కూల్చడము ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే జూబ్లీస్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అలా ముస్లింస్ 22% ఉన్నారు, 30% ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఓట్లు రావాలంటే పెద్దమ్మ గుడిని కూల్చాలి. మీరు గుర్తుంచుకోండి బిడ్డ, జూబ్లీస్ లో హిందువులందరూ ఓటు బ్యాంక్ మారుతారు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను, మీరు 20% ముస్లిం ఓటు బ్యాంక్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుట్రలో భాగమే, రాష్ట్ర ప్రభుత్వ కుట్రలో భాగమే ఇలా బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని కూల్చిరు. వాళ్ళ కేవలం జూబ్లీస్ లో ఒక వర్గం ఓట్ల కోసం, ఆ వర్గం ఓట్ల ద్వారా గెలవడానికే వాళ్ళ పెద్దమ్మ గుడి కూల్చారు. ఎంత ధైర్యం ఉండాలి మీకు, ఎంత దమ్ము ఉండాలి మీకు పెద్దమ్మ గుడి కూల్చడానికి? ఎస్ మేము చేస్తాం. ఇవాళ 80% ఉన్న హిందువుల ఓటు బ్యాంక్ మారుస్తాం. మేము ఈ పెద్దమ్మ గుడి సాక్షి చెప్తున్నాం. మేము 80% ఉన్న హిందువుల ఓటు బ్యాంక్ మారుస్తాం. కాంగ్రెస్ పార్టీ పెద్దమ్మ గుడికి కూల్స్తే ఏ విధంగా గుణపాఠం హిందూ సమాజం చేస్తుందో వాళ్ళ చూపడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది. ఖబర్దార్ నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ హెచ్చరిస్తున్నాను. నేను ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలి. దీని మీద సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. ఇది జరగకుండా మాత్రం మిమ్మల్ని క్షమించము. అందుకే ఇవాళ చెప్తున్నారు బీసీ రిజర్వేషన్ చెప్తున్నారు. ఇవాళ నేను అంటున్నా బీసీ కామారెడ్డిలో వీళ్ళు ప్రకటించింది బీసీ డిక్లరేషన్. ఇవాళ జరుగుతున్నది ఏంది? బీసీలకు 5% మాత్రమే ఇచ్చారు, ముస్లింలకు 10% ఇచ్చారు. బీసీలకు 5% ఇచ్చారు. అది కూడా 5% కాదన్న, అంతకుముందే 34% ఉండే స్థానిక ఎన్నికల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ 34% 32% చేసారు. ఇప్పుడు మళ్ళా ఇంకా 2% తగ్గించారు. సరే వాళ్ళు చెప్పేదాని ప్రకారము బీసీలకు ఇచ్చింది 5%, ముస్లింలకు ఇచ్చింది 10%. దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా, బీసీ డిక్లరేషన్ అంటారా? చెప్పండి నాకు. 5% బీసీలకు ఇచ్చి 10% ముస్లింలకు ఇస్తే దీన్ని పక్క ముస్లిం డిక్లరేషన్ అంటారు. ఇలా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని హిందువులను, బీసీలను దగా చేసింది, మోసం చేసింది.